కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి ధ్వజమెత్తారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం నగర ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ 8వ మహాసభలు జరిగాయి. ఇందులో భాగంగా వామనమూర్తి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లపైనే భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వాహనమిత్ర గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 894 గజెట్ నోటిఫికేషన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవో నెంబరు 2131 రద్దు చేస్తామన్నారు. భారీగా పెంచినటువంటి డీజిలు, పెట్రోలు, వంట గ్యాసు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచింది. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. సరికదా ఇవాళ ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి రిటైర్ అయితే 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మరి 365 రోజులు జీవితకాలం ప్రజలకి రాత్రి పగలు ఎండ వాన చలికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్, బస్టాండ్లలో, కామన్ రోడ్లలో ఆటో డ్రైవర్లు ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఇవాళ వయసు మళ్ళీ మంచాన పడిన వాళ్ళకి దిక్కు లేదు. అనారోగ్యం వచ్చి మంచాన పడినా వాళ్ళు ఆదుకునేవాడు లేడు. మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు ఇమ్మని ఆటో అండ్ మోటార్ కార్మికులు కోరుతూ ఉంటే వీరి సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. ఈ స్పందించట్లేదు కాబట్టి పోయిన నెల 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా కార్యక్రమం చేసాం. అయినా ప్రభుత్వానికి చలనం లేదు. ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆటో అండ్ మోటార్ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తే సరే, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.